ఆలేఖ్య చిట్టి పికిల్స్. దీని గురించి తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరనే చెప్పాలి. రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య అక్కా చెల్లెలు. వీరు ముగ్గురు కలిసి చికెన్, మటన్, చేపలు అలాగే రొయ్యలు ఇలా నాన్ వెజ్‌తో చేసే పచ్చళ్ళు చేసి ఆన్‌లైన్‌లో అమ్మేవారు. అంతకంటే ముందు వీరిలో చిన్నమ్మాయి రమ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా పాపులర్ అయ్యారు. హాట్ ఫోటోషూట్‌లు, రీల్స్ ఇంకా వీడియోస్‌తో ఈ అమ్మాయి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేవారు. ఇన్‌స్టాలో పాపులారిటీ తర్వాత వీరు అలేఖ్య చిట్టి పికిల్స్ పేరుతో పచ్చళ్ళ వ్యాపారంలోకి దిగారు. క్వాలిటీ ఇంకా టేస్ట్ బాగుండడంతో వీరి బిజినెస్ బాగానే సాగింది. అయితే ఓ రోజున కస్టమర్‌తో ఆన్‌లైన్‌లో చేసిన డిస్కషన్ వీరి వ్యాపారాన్ని దెబ్బకొట్టింది. పచ్చళ్ళ ధర బాగా ఎక్కువగా ఉందని, వాటిని అందరికీ అందుబాటు ధరలో ఉంచాలని అడిగినందుకు ఈ రచ్చ చేశారు. కస్టమర్‌కి నచ్చజెప్పే విధానంలో కాకుండా పచ్చళ్ళే కొనలేని వాడివి, రేపు నీ భార్యకి బంగారం ఏం కొంటావు అంటూ అసభ్యంగా మాట్లాడారు అలేఖ్య చిట్టి. పచ్చళ్ళ తర్వాత కొనొచ్చు కానీ ముందు కెరియర్‌పై ఫోకస్ పెట్టు అని దూషించారు. ఈ డిస్కషన్ తాలూకా ఆడియో ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిందనే చెప్పొచ్చు. అయితే అనుకోకుండా ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఐదో వారం చివర్లో బిగ్ బాస్‌లోకి 6 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వారిలో రమ్య కూడా ఒకరు. వచ్చి రావడంతోనే ఆమె నెగటివిటీ మూటగట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా తనూజ సహా కొందరు కంటెస్టెంట్స్‌కి చెందిన వ్యక్తిగత విషయాలపై ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో ఆడియన్స్ ఆమెపై మండిపడుతున్నారు. బ్యాక్ బిచ్చింగ్‌తో పాటు నామినేషన్ సమయంలో సరైన రీజన్స్ చెప్పకపోవడంతో రమ్యని ఈ వారం నామినేషన్స్‌లోకి తీసుకొచ్చారు. ఓటింగ్‌లోనూ రమ్యకి అతి తక్కువ ఓట్స్ పడుతున్నాయి. అయితే ఇటీవల ఎప్పుడు వివాదాలు సృష్టించేలా ఇంటర్వ్యూస్‌లో మాట్లాడే దర్శకుడు గీతాకృష్ణ రీల్స్ చేసేటప్పుడు కార్నర్‌లో నిలబడి ఊపేస్తూ ఉండేది. ఎవరా అమ్మాయిని చూస్తే రమ్య గోపాల్ అని ఏదో ఉంది. నేను రాజమండ్రికెళ్ళినప్పుడు మంజీరా సరోవర్ అనే స్టార్ హోటల్‌లో ఉండేవాడిని. అక్కడ రిసార్ట్స్‌లో ఉండే కుర్రాళ్ళకి ఈ అమ్మాయి ఎక్కడో కనుక్కోండి అన్న. ఈ అమ్మాయి రీల్స్ చూస్తుండగా యూట్యూబ్‌లో ఒక వీడియో వచ్చింది. రాజమండ్రిలో ఓ మటన్ కొట్టు ముందు నిలబడి దాని గురించి వీడియో చేస్తుంది. వాడు కేజీ మాంసం ఇస్తానని అనుంటాడు. అందుకే చేస్తుందామె. అప్పుడు అనిపించింది ఇది ఖచ్చితంగా రాజమండ్రి క్యాండిడేట్ అని. మర్నాడు ఇంకో రీల్ చూశాను. మద్రాస్ బెస్ట్ గాగుల్ స్టోర్ గురించి చెప్తుంది. కారులో వెళ్తుండగా ఆమె చెప్పిన షాప్ కనిపించడంతో అక్కడికి వెళ్ళమని డ్రైవర్‌కి చెప్పానని గీతాకృష్ణ పేర్కొన్నారు. డ్రైవర్ అక్కడికి తీసుకెళ్లడంతో అక్కడికి ఓ అమ్మాయి వచ్చిందని ఆరా తీయగా ఆ అమ్మాయి పేరేంటి, ఆ వివరాలు తెలుసుకున్నాను. ఆ అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి మాట్లాడమని చెప్తే ఫోన్‌లో నా పేరు రమ్య అని చెప్పింది. నేను మంజీరా సరోవర్‌లో ఉంటాను. చాలా కాలం నుంచి రీల్స్ చూస్తున్నాను. నువ్వు తెల్లగా బావున్నావు. నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తా అని కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ కూడా రమ్మని చెప్పా. దానికి మొహమాట పడ్డ ఆ అమ్మాయి మీరే మా ఇంటికి రండి అని పిలిచింది. అలా బాగోదు నువ్వేరా వచ్చేటప్పుడు అబ్బాయిలనో, అమ్మాయిలనో నీకు తెలిసినోళ్ళని తీసుకురమ్మన్నాను. నువ్వు చాలా బాగున్నావు. ఆ పళ్ళ మధ్య గ్యాప్ పూరించాలని సలహా ఇచ్చాను. హైదరాబాద్‌కి వస్తే చాలా మంచి డెంటల్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నువ్వు ఇంకా బావుంటావు అని చెప్పా. హోటల్‌కి రాలేదు. ఆ నెల తర్వాత చూస్తే ఆ అమ్మాయి రీల్స్‌లో పళ్ళ గ్యాప్ లేకుండా కనిపించింది అని దర్శకుడు గీతాకృష్ణ పేర్కొన్నారు.